గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీడే క్యాబినెట్ మీటింగ్. ఉద్యోగులందరికీ 12వ పిఆర్సీ అమలు. ఎవరైతే మన ఛానల్ కొత్త వీక్షిస్తున్నారో, ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అయిన గంట ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మన ఈ వీడియో దాదాపు 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తుండండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను మీ బంధుమిత్రులకు కానీ, తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు కానీ, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కానీ ఒక వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డైలీ జరిగే కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా డైలీ జరిగే న్యూస్ అప్డేట్ కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటు ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, నేడే క్యాబినెట్ మీటింగ్. ఉద్యోగులందరికీ 12వ పిఆర్సీ అమలు. కాబట్టి ఎవరైతే ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వారికి కూడా 12వ పిఆర్సీని అమలు చేయడానికి ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మనకు సీఎం గారు, అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా చర్చకు దిగడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో ప్రతిపక్ష నేతలు కూడా ఈ యొక్క ఉద్యోగులందరికీ సంబంధించిన పిఆర్సీపై కూడా చర్చనీయాంశంగా మారడానికి వాళ్ళు సవాలు విసరడం జరుగుతుంది. అదేవిధంగా 12వ పిఆర్సీ అనేది దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి పిఆర్సీ కానీ, అదేవిధంగా ఐఆర్ కానీ ఎటువంటి సంబంధించి ఎటువంటి అయితే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క కొత్త హామీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. 12వ పిఆర్సీ అనేది ఈరోజు జరగబోయే మీటింగ్లో అయితే తేలనుంది. కంపల్సరీగా 12వ పిఆర్సీ అనేది డిసెంబర్ 10 లోపు రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఇతర అధికారులతో చర్చించడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా ఈ యొక్క పిఆర్సీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, పెన్షన్ సంబంధించి కూడా ఈరోజు జరగబోయే మీటింగ్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ సంబంధించి, అదేవిధంగా మహిళలకు సంబంధించి 2500 కానీ, మన రైతు భరోసా కింద 7500 రూపాయలు కానీ త్వరలోనే ఈ యొక్క నిర్ణయంపై అధికారులు చర్చనీయాంశంగా మారడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాటిపై కూడా ఈరోజు మీటింగ్లోనైతే ఒక పాత్రగా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఒక విషయాన్ని కూడా స్పష్టత ఈ 2-3 రోజులలో రానుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క పిఆర్సీ అనేది అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే ఈ యొక్క మీటింగ్లో తెలపడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా ఈ యొక్క వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా పెన్షన్కు సంబంధించి ఎవరికైనా పెరిగిన పెన్షన్లు 416 రూపాయలు కానీ, 616 రూపాయలు కానీ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా తెలియజేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ కానీ, మీ యొక్క పెన్షన్ కానీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క పిఆర్సీ కూడా ఒకవేళ అమలు అయితే ప్రతి ఒక్కరు కూడా అమలు అయ్యే దిశగా కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పిఎఫ్కి సంబంధించి, ఈ పిఎఫ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మనకు కామెంట్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీలైన త్వరగా మీకు కామెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి.